హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను xiaomi 11i ఫోన్ని అన్బాక్సింగ్ చేసి చూపిపోతున్నాను. సో ఇది వచ్చేసి xiaomi 11i 5G ఫోన్ అనమాట, 5G వేరియంట్. సో దీంట్లో మనకు వచ్చి మీడియాటెక్ ప్రాసెసర్ అంటే డైమెన్సిటీ 920i ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో 5G ప్రాసెసర్. సో అలానే ఇది 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే వస్తుంది. సో నెక్స్ట్ దీంట్లో ఇంకా ఫీచర్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. సో 108 మెగాపిక్సెల్ ఫోన్ ఇది. అలానే మనకి ఇంకా దీంతో పాటు 67 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం వెంటనే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి వీడియో అయితే చూసేద్దాం. సో అలానే దీని రివ్యూ, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఈ వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో. సో మనకి బాక్స్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో ఇక్కడ xiaomi 11i 5G అని మనకి ఎంఐ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఫోన్ లోపల అనేది ఎలా ఉండిద్ది అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 4 కెమెరాస్ అయితే ఉన్నట్టుగా చూపిస్తుంది. సో మరి 4 ఉన్నాయో లేవో మనం ఓపెన్ చేసాక చూద్దాం. సో నెక్స్ట్ అలానే ఇక్కడ మనకి ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ ఎన్నో ఇచ్చాడనమాట. సో నెక్స్ట్ వెనకాల చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఈ xiaomi 11i ఫోన్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, అలానే నెక్స్ట్ 120Hz AMOLED డిస్ప్లే అయితే మనకి ఈ ఫోన్తో వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా. సో ఇదైతే 4 కెమెరాస్ కాదు, ట్రిపుల్ కెమెరా అనమాట. సో ఇక్కడ ఇంకా కెమెరా సంబంధించిన ఫీచర్స్ అన్ని ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చి 67 వాట్స్ టర్బో ఛార్జర్ టెక్నాలజీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 5160 mAh హై కెపాసిటీ బ్యాటరీ అంట. సో అలానే మనం ఇక్కడ ఉన్న చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. సో 4D వైబ్రేషన్ మోటార్ అంట. సో అలానే ఇంకా చాలా ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, మనకి ఏదైతే సెన్సార్ ఉంటుందో సో రిమోట్ కంట్రోల్, సో అలాంటి ఇంకా చాలా ఇచ్చాడు అనమాట. సో మనకి ఇప్పుడు ఈ వేరియంట్ వచ్చి మనకి 6GB ప్లస్ 128GB స్టోరేజ్తో ఉంది. సో కలర్ వచ్చేసి పసిఫిక్ పెర్ల్ అనమాట. సో ఇంకంతే, బాక్స్ని చూసుకుంటాం, మనకి ఇంకేం లేదు. సో మనం అయితే వెంటనే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ కవర్ అయితే ఇచ్చారనమాట, xiaomi అని. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇదైతే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఒక ఇజెక్టర్ పిన్ అయితే ఇచ్చారనమాట, సిమ్ ఇజెక్టర్. సో దీన్ని కూడా పక్కన పెడదాం. సో ఇంకా మనకి లోపల వచ్చేసి ఇంకా పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో నెక్స్ట్ దీంట్లో యూజర్ మాన్యువల్, మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో సిమ్ ఎలా ప్లేస్ చేయాలి, ఇంకా ఈ పౌచ్కి సంబంధించి ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట. సో దీన్ని కూడా ఇందులో పెట్టి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో మన ఫోన్ బయటికి తెద్దాం. సో ఇది వచ్చేసి పసిఫిక్ పెర్ల్ కలర్ అనమాట. సో ఇలా ఉండిద్ది. సో వెనకాల డిజైన్ అయితే బాగుందన్నమాట. సో గ్లో అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెనకాల గ్లాస్ బాడీ అనమాట. సో గ్లాస్ బాడీ, ఇక్కడ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్స్. సో కింద వచ్చేసి ఇంకా పోర్ట్రేట్ సెన్సార్స్, అలాగే అల్ట్రావైడ్ కెమెరా ఒకటి ఇచ్చారు. సో ఇక్కడైతే ఫ్లాష్ ఇచ్చారు. సో ఇదైతే కెమెరా కాదు, ఇది డమ్మీ అనమాట. సో డిజైన్ ఓన్లీ. సో ఇదైతే 4 కెమెరాస్ కాదు, ఓన్లీ ట్రిపుల్ కెమెరా అనమాట. సో ఇక్కడ మనకి సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అలానే కింద సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఉందన్నమాట, పవర్ బటన్తో పాటు. సో మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో దానికి లెఫ్ట్ సైడ్ పక్కన మనకి సిమ్ ఇజెక్ట్ చేసుకోవడానికి హోల్ ఇచ్చారు. సిమ్ ట్రే కూడా ఉందన్నమాట. సో కింద ఇక్కడ మైక్ ఉంది మనకి. సో మైక్రోఫోన్, దాని పక్కనే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఇటు పక్క ఏం లేవు. మనకి టాప్ సైడ్లో చూసుకున్నట్లయితే 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది. దాని పక్కన ఐఆర్ బ్లాస్టర్ ఉంది. సో ఐఆర్ బ్లాస్టర్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉందన్నమాట. సో అట్లానే సో దీనిపైన మళ్ళీ ఇంకో ఆడియో ట్రాక్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్పీకర్స్తో వచ్చింది అనమాట. సో మన ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కెమెరా ఉందన్నమాట సెంటర్లో, పైన స్పీకర్స్ ఉన్నాయి. సో ఇంతే ఇంక ఫోన్లో చూడడానికి. సో
సో నేను దీన్ని మొత్తం సెటప్ చేసి అయితే మీకు చూపిస్తాను డైరెక్ట్. సో మనకి ఇది పంచ్ హోల్ కెమెరా అయితే వచ్చింది అనమాట సెంటర్లో. సో మీరు ఇది చూడడానికైతే ఈ కలర్ అయితే బాగుందన్నమాట, ఈ వేరియంట్. సో ఇంకా మనం బాక్స్లో ఛార్జర్స్ ప్రొవైడ్ చేసిన ఛార్జర్స్ మొత్తం చూద్దాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఛార్జర్ ఇక్కడ 67 వాట్స్ ఛార్జర్ అని ఇక్కడ రాసింది. 67 వాట్స్ ఛార్జర్ అనమాట, టర్బో ఛార్జర్. సో మీరు ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే 128 వాట్స్ ఛార్జర్ అయితే వచ్చింది అనమాట. సో దీని మీద స్పీడ్గా ఛార్జ్ అయ్యింది 128 వాట్స్. సో 120 వాట్స్. సో మీరు ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే సో 67 వాట్స్ అనేది సరిపోయిద్ది. సో మనం దీన్ని కూడా పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి USB టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో మనకి కొంచెం వైర్ క్వాలిటీ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. సో 67 వాట్స్ కదా, అందుకని మనకి కేబుల్ లావు కూడా పెరిగిందనమాట. సో 128 వాట్స్ ఛార్జర్కి అయితే ఇది ఇంకా లావుగా అయితే ఉండే అవకాశం ఉంది. సో చూసుకోవచ్చు మీరు, అంతకుముందు నోట్ 10 ఫోన్కి ఉన్న కేబుల్కి దీనికి చాలా అయితే డిఫరెన్స్ ఉంది. సో వాటేజ్ పెరిగే కొంది ఈ వైరు సో డైమెన్షన్ కూడా పెరిగిద్ది అనమాట. సో మన క్వాలిటీ అయితే వైర్ క్వాలిటీ బాగుంది. సో ఇది 1 మీటర్ లెంత్ ఉంది. సో ఇది వచ్చి మనకి ఛార్జర్ అనమాట. సో ఇంతే, మనకి ఈ బాక్స్లో ఇంకేం లేవు. సో వీటిని కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా మనం ఫోన్లోకి వెళ్ళి చూసేద్దాం. మనం ఫోన్ ఆన్ చేద్దాం. పవర్ బటన్ అయితే ప్రెస్ చేశాను. సో చూడండి, మనకి ఎంఐ లోగో అయితే పడింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని పడింది. సెటప్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం లాక్ చేసి ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్ అనేది ఎంత స్పీడ్గా ఉందో అయితే టెస్ట్ చేద్దాం. సో దీని అయితే ఫస్ట్ నేను లాక్ అయితే చేశాను. సో ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ పెట్టి చూద్దాం ఎలా ఎంత స్పీడ్గా అన్లాక్ అవుతుందో. చూడండి, పెడుతున్నాను. సో చూసారు కదా, చాలా స్పీడ్గా అయితే ఉంది. సో మనకి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో మనం ఇంకా దీని పూర్తి డీటెయిల్స్ అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఫోన్ గురించి. సో మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే సో ఇది ఎంఐ UI 12.5 అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ డివైస్ నేమ్ మనకి xiaomi 11 అని చూపిస్తుంది. సో మన స్టోరేజ్ వచ్చేసి 128 వాట్స్ అనమాట. సో మనకి ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి చూడొచ్చు 128 GB అనమాట. సో ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఇది మనకి ఆండ్రాయిడ్ 11 వర్షన్తో అయితే మనకి ఇది చూడడానికి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అప్డేట్ కూడా ఎప్పుడు వదిలేరు అనేది కూడా ఇక్కడ డేట్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆల్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే సో ఇది 6 GB ర్యామ్తో అయితే వస్తుంది. సో ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. మ్యాక్సిమం 2.5 GHz ఫ్రీక్వెన్సీ, ఆండ్రాయిడ్ 11. ఓకే. సో చూడండి, ఆండ్రాయిడ్ 11 ఇక్కడ మనకు 11 సర్కిల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మనకి ఇవన్నమాట చూడడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో మనకి చాలా సెట్టింగ్స్ అయితే మనకి ఇంప్రూవ్ అయినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ఇంకా మనకి ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్లో మనకి డబుల్ ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా వచ్చేటట్టు. సో మనం ఇట్లా ట్యాప్ చేయగానే మనకి స్టేటస్ బార్ అయితే కిందకి వచ్చింది. మనం ఇట్లా చేసుకోవచ్చు. మనం ఇదే కాదు, సో టార్చ్ ఆన్ అయ్యేటట్టు కానీ మన కెమెరా ఓపెన్ అయ్యేటట్టు కానీ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీంట్లో ఫేస్ లాక్ అయితే చాలా స్పీడ్గా అయితే చాలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈవెన్ చీకట్లో కూడా ఇది చాలా పికప్ చేస్తుంది ఫేస్ లాక్ని. సో మనకి మీరు టచ్ కూడా చూసినట్లయితే చాలా స్మూత్గా ఉండిద్ది. సో మీరు 120 Hz పెట్టుకుంటే మీకు ఇంకా అయితే స్పీడ్గా ఉండిద్ది.
సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డిస్ప్లేలో మనం 120 హెర్ట్జ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ రీఫ్రెష్ రేట్ అని ఉంది కదా, సో ప్రజెంట్ అయితే 60 హెర్ట్జ్లో ఉంది. సో మనం 120 హెర్ట్జ్లో పెట్టుకుంటే ఇంకా గేమింగ్ వాడే వాళ్ళకి కానీ సో సూపర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకైతే 60 హెర్ట్జ్లో పెట్టుకుంటే బ్యాటరీ అయితే సేవ్ అయిద్దని చూపిస్తుంది. సో మీకు గేమింగ్ వాడే వాళ్ళు అయితే 120 హెర్ట్జ్లో పెట్టుకోవచ్చు. సో మీరు నార్మల్గా యూజ్ చేసుకోవాలంటే 60లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు టచ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది, రెస్పాన్స్ కూడా. సో అలానే ఇందులో ఇంకోటి మనకి డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇట్లా పైకి డాల్బీ చేస్తే ఇక్కడ డాల్బీ అట్మాస్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సౌండ్ అయితే క్వాలిటీ అయితే పెరిగిద్ది అనమాట, కొంచెం డాల్బీ లాగా వచ్చింది. డాల్బీ అట్మాస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు డాల్బీ అట్మాస్ అయితే ఎనేబుల్ అయింది కదా, సో ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి. సో మీరు ప్రీసెట్స్ మోడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో మీకు డాల్బీ సపోర్టెడ్ ఇయర్ ఫోన్స్ ఉంటే మీరు డాల్బీని కూడా చాలా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఈ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకుని మీ దగ్గర ఎంఐ ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ పాడ్స్ కానీ ఉంటే సో మీరు డాల్బీ అయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి హ్యాప్టిక్ రెస్పాన్స్ అయితే ఇంప్రూవ్ అయిందనమాట. సో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది సూపర్గా వచ్చింది. సో నేనైతే ట్రై చేశాను. సో మీరు థీమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్ అని ఉండిద్ది కదా, ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ బూట్ ఆడియో అని ఉండిద్ది. సో ఇక్కడ మీరు ఏదన్నా ఆడియో సెలెక్ట్ చేసుకుంటే సో ఆడియోకి తగ్గట్టు మీకు వైబ్రేటర్ కూడా వైబ్రేట్ అయ్యిద్ది అనమాట. సో ఇంకా దీంట్లో బ్యాటరీ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మీకు స్లోగా అయితే డ్రైన్ అవుతుంది. సో అదొక మంచి విషయం. సో మీరు సేమ్ ఇదే ఫోన్లో మీకు ఇంకో వేరియంట్ అయితే లభించిద్ది అనమాట మార్కెట్లో. సో అది వచ్చేసి హైపర్ ఛార్జ్ అనమాట. సో హైపర్ ఛార్జ్లో వచ్చేసి మీకు బ్యాటరీ దీంట్లో ఉన్నట్టు 5000 mAh అయితే ఉండదు. సో దాంట్లో వచ్చేసి 4500 mAh వచ్చిద్ది. కాకపోతే దాంట్లో వచ్చేసి మీకు 120 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఫోన్కి 67 వాట్స్ కదా ఛార్జర్, దీనికంటే అది చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయ్యిద్ది అనమాట. 15 మినిట్స్లోనే మీకు ఫుల్ ఛార్జ్ అయ్యిద్ది అని కంపెనీ వాళ్ళు చెబుతున్నారు. సో దాంట్లో వచ్చేసి మీకు బ్యాటరీ అయితే 4500 వచ్చిద్ది. సో కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్స్ అనమాట. సో కెమెరా కూడా చూద్దాం. సో మనకి నార్మల్ ఫోటో మోడ్లో అయితే మనకి కెమెరా ఎలా ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్ ప్రో వర్షన్లో చూద్దాం. దీంట్లో మీకు ఇంకా చాలా మోడ్స్ అయితే ఇంప్రూవ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో ఎక్స్పోజర్ వెరిఫికేషన్, ఫోకస్, స్పీకింగ్ అని ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో మోడ్ దీంట్లో వచ్చేసి మనకి 4K వీడియోలు కూడా మనం తీసుకోవడానికైతే ఉందన్నమాట. దీంట్లో మీరు 108 మెగాపిక్సెల్స్ కెమెరా కూడా యాక్టివేట్ చేయొచ్చు. సో ఇక్కడ 108 అని ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు 108 మెగాపిక్సెల్ అయితే కెమెరా యాక్టివేట్ అయ్యిద్ది. చూద్దాం 108 మెగాపిక్సెల్స్లో క్వాలిటీ ఎలా వచ్చిందో. సో చూసుకున్నట్లయితే మనకి జూమ్ చేసినప్పుడు కూడా మనకి పిక్సెల్స్ అయితే క్లారిటీగానే కనపడుతున్నాయి. 108 మెగాపిక్సెల్ కదా, 108 నార్మల్. సో నార్మల్ మోడ్లో అయితే మీకు పిక్సెల్స్ అయితే కనపడుతున్నాయి, నాయిస్ అయితే వస్తుందన్నమాట. సో 108లో అయితే మీకు నాయిస్ చాలా తగ్గి ఇంప్రూవ్ అయ్యి వస్తుందన్నమాట. సో దీంట్లో ఇంకా మీకు ఏఐ కెమెరా అని ఇంకా చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. ఆటో హెచ్డిఆర్, సో ఇంకా కెమెరాలో మనకి చూసుకున్నట్లయితే ఈ ఫీచర్స్ అయితే ఇచ్చాడు. నైట్ మోడ్ 108 మెగాపిక్సెల్స్, షార్ట్ వీడియో అని, ఇంకా పారానార్మల్, డాక్యుమెంట్స్, వ్లాగ్, స్లో మోషన్ అని. సో ఇవైతే చాలా ఆప్షన్స్ ఇచ్చాడు కానీ మనకి క్లోన్ వీడియో ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో నోట్ 10లో అయితే మనకి క్లోన్ వీడియో ఆప్షన్ ఉంది.
నోట్ 10 ప్రో మ్యాక్స్లో అయితే మీకు క్లోన్ వీడియో ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో దీంట్లో అయితే మనకి అది లేదనమాట. సో ఇంకా మనకు పోర్ట్రేట్ మోడ్ కానీ ఇంకా చాలా మోడ్స్ అయితే చాలా ఉన్నాయి. సో కెమెరా విషయానికి వస్తే మనకి మొబైల్ 108 మెగాపిక్సెల్స్ కాబట్టి ఇంకా చెప్పవసరం లేదు. సో మనకి ఈ ఫోన్కి సిమ్ బయటికి తీయాలంటే మనకి ఇక్కడ హోల్ అయితే కనిపిస్తుంది కదా, సో దీంట్లో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ప్లేస్ చేయాలన్నమాట. సో ఇట్లా సిమ్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దీంట్లో లోపలికి వెళ్దాం, నొక్కు అంతే. సో దీంట్లో ఇలా అయితే ప్లేస్ చేసి అయితే ప్రెస్ చేయాలన్నమాట. లైట్గా ప్రెస్ చేయగానే మనకు కొంచెం బయటకు అయితే వచ్చింది. సో దాన్ని పట్టుకుని మనం ఇట్లా బయటికి తీయడమే. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్లాట్స్తో వచ్చింది అనమాట, అప్ అండ్ డౌన్. సో ఇదివరకు అయితే ట్రే పెద్దగా వచ్చేది కదా, సో ఇప్పుడు అలా కాదు. సో ముందు ఒక సిమ్ వెనక ఒక సిమ్ అనమాట. సో ఇది వచ్చేసి డ్యూయల్ స్లాట్తో అయితే వచ్చింది. సో మీరు వేసుకోవాలనుకుంటే 2 సిమ్ములు వేసుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ ఒక మెమరీ కార్డు అయితే కుదిరిద్ది. సో 2 సిమ్ములు ఒక మెమరీ కార్డుకి అయితే సపోర్ట్ చేయదు. ఒక సిమ్ ఒక మెమరీ కార్డు, లేకపోతే 2 సిమ్ములు మాత్రమే. సో మళ్ళీ దీన్ని యాస్టీస్గా మీరు ఎలా తీసారో అలా దీంట్లో పెట్టేస్తే సరిపోద్ది అనమాట. సో మీకు ఇట్లయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ చేసుకుంటే మీకు సిగ్నల్ అయితే వచ్చింది అనమాట.